ప్రార్థన. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు మేము వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాకు బోధించి సహాయం దయచేయమని, మీరు మాతో ఉండమని, అల్పుడు అయోగ్యుడు మంటి ఘట్టంలో ఈ మంటి ఘట్టంలో మీ ప్రియ కుమారుడు యొక్క క్రీస్తు ఐశ్వర్యం ఇచ్చావు. మీ నుండి వచ్చిన సందేశాన్ని ఈ విధంగా పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు మేము ధ్యానిస్తున్న మీరు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు అంశము రెండవ సెక్షన్లో రెండవ భాగంలో ఈరోజు ప్రతి క్రైస్తవుడు వెతకవలసిన 7 నిత్య లక్ష్యాలు, అదే ఇంగ్లీష్లో 7 ఎటర్నల్ గోల్స్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ సీక్. ప్రతి క్రైస్తవుడు వెతకవలసిన 7 నిత్య సత్యాల గురించి ఈ యొక్క టాపిక్ను తెలియజేయుచుండగా సోదరులారా, మీరు శ్రద్ధగా వినవలేను. పెన్ను, నోట్బుక్ పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిస్తూ పరిశోధన చేస్తూ రాసుకుంటూ నేర్చుకొని ఇతరులకు ప్రకటన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ప్రతి క్రైస్తవుడు వెతకవలసిన 7 నిత్య లక్ష్యాలు గురించి చదువుతున్నప్పుడు కీవర్డ్స్, మూలవాక్యము, కీవర్డ్స్ ఏంటంటే మూలవాక్యము కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. 7లో మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్టయితే కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే 3వ అధ్యాయం 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి. కాబట్టి ఈ రోజున మనము ప్రతి క్రైస్తవుడు వెతకవలసిన నిత్య లక్ష్యాలు ఏమి వెతకాలి? ఆ 7 లక్ష్యాలలో మొదటి లక్ష్యము, ఫస్ట్ గోల్, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదివి ఉన్నాం. ఏమనగా అపోస్తలుడైన పౌలు గారు అంటాడు కొలసీలున్న సంఘానికి, పైనున్న వాటినే గాని భూమి సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. పైనున్న వాటి మీద మనసు ఉంచాలి, భూ సంబంధం మీద కాదు. భూ సంబంధం మీద ఏమున్నాయంటే 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, వీటిని చంపివేయండి. దీని వలన ఈ చేయటం వల్ల, ఈ భూ సంబంధమైన వాటి మీద లక్ష్యించటం వలన దేవుని ఉగ్రత, ద యాంగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోపం ఈ భూ సంబంధం వాటి మీద ఉంచినప్పుడు, దుర్నీతి మీద కోపం వచ్చినప్పుడు, దుర్నీతి మీద లక్ష్యం వచ్చినప్పుడు దేవునికి కోపం ఉంటుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కూడా చూడవచ్చు. కాబట్టి ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే పై సంబంధం మీద వాటిని ఏంటి ఆ విషయాలు, పైన వాటి మీద లక్ష్యం ఉంచాలి. ఇది మొట్టమొదటిగా మనం చదువుకుంటే ఏమేమి ఉన్నాయి అనేది 2వది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమనగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే, దయచేసి మీరు గమనించండి. ఇక్కడ ఏంటంటే మనం దేని మీద లక్ష్యం ఉంచాలంటే, మనం వెలుగు సంబంధులుగా వెలుగులో ఉండి వెలుగులో నడవాలని అపోస్తలుడైన యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? వెలుగులో నడిచినప్పుడు. గాడ్ ఈస్ లైట్. దేవుడు వెలుగు. దేవుడు వెలుగు గనుక వెలుగులో నడిచిన ఎడల గాడ్ ఈస్ లైట్. దేవుడు వెలుగు గనుక చూడండి, లైట్. దేవుడు వెలుగు గనుక మనం వెలుగులో నడిచినప్పుడు అంటే దేవుని వైపు, దేవుడు పైన ఉన్నాడు, ఆయన వైపు చూసినప్పుడు ఆ వెలుగు మన మీద పడుతుంది. వెలుగులో చీకటి కాదు. చీకటి అపవాది సంబంధం, అంధకారం అపవాది సంబంధం. కాబట్టి వెలుగులో నడిచినప్పుడు అప్పుడు అన్యోన్య సహవాసము అంటే మన సహవాసం 1వ అధ్యాయం 3వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడితో కూడా ఉన్నది. కాబట్టి పరిశుద్ధులతో సహవాసం. వీరు అపోస్తుల బోధ ఎందునో, సహవాసం ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయటి ఎందునో ఎడతెగకుండిరి. మన సహవాసం ఇది పరిశుద్ధుల సహవాసం. ఈ సహవాసంలో ఉంటున్నప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన కుమారుడికి సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నమ్మదగిన సహవాసం వచ్చిన మనం ఏం చేయాలి? వెలుగు సంబంధులుగా ఉండి వెలుగులో నడిచినప్పుడు అప్పుడు యేసు రక్తము మన ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేస్తుంది. వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకట్లో, ఇప్పుడు చూడు, ఇక్కడ వెలుగులో ఉన్నాను, ఇటు చీకటి నడిస్తే అదే నైట్ టైం అయితే నా ముందు నీడ, షాడో నడిచిద్ది, చీకట్లో వెళ్ళిపోతాను. చీకటి నా ముందే నడిచిద్ది, చీకట్లో నడుపుతాం. అదే చీకట్లో నడుచుకుంటూ నేను వెలుగు సంబంధిని అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, దేవుని అబద్ధం ఆడుతున్నాడు. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడి యొక్క జీవితం ఇది. రియల్ క్రిస్టియన్ షుడ్ సీక్ ఏమిటంటే వెలుగు సంబంధిగా నడవాలి. అప్పుడు యేసు రక్తం పనిచేసిద్ది. చీకట్లో నడితే కాదు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసి యేసు రక్తంతో నా పాపాలు కడిగెత్తే పోతాయంటే పోవు. పాపాలు ఎప్పుడు పోతాయి? పోవాలంటే పోతాయి పాపాలు. ఎట్లా పోతాయి? తెలియక అవిశ్వాసం వలన, పొరపాటు వలన అకస్మాత్తుగా జరిగింది, అది తెలియక జరిగిపోయింది. వాటికి క్షమాపణ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు 13వ వచనం నుండి, నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరణను తెలియక అవిశ్వాసములు చేసి తిని కరుణింపబడి తిని అంటాడు. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుంది, ఎక్సైజ్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రైస్తవులు కాకముందు అందరూ అంధకార సంబంధమైన అధికారులు ఉన్నాం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చింది. అక్కడి నుండి ఆయన కృప వల్ల క్రీస్తు రక్తం కడగబడ్డాం. అది ఆయన దేవుని యొక్క మహాకృప, విశ్వాసం ద్వారా రక్షింపడ్డాం. ఒకసారి యేసు రక్తంలో మరణ సమాధి పొందడం, క్రీస్తు రక్తంలో కడవేయబడిన తర్వాత మళ్ళా చీకటి సంబంధం ఉండకూడదు. ఆదివారం చర్చికి వచ్చి సోమవారం నుండి లోకంలో కలిసిపోతే ఎక్కడెక్కడ తిరిగి వచ్చి యేసు రక్తంలో కడగమంటే పాపాలు పోవు. పని చేయదు, యేసు రక్తం పని చేయదు. బైబిల్ తేటగా చెబుతుంది. ఇదే అన్ని క్రైస్తవ ఇతరులు ఏమంటారంటే, అయ్యా మీ క్రైస్తవులు ఈ విధంగా చెబుతారు కదా, మేము ఏమేం చేసి వచ్చినా అని యేసు రక్తంలో కడగబడితే మా పాపాలు పోతాయని చెబుతారు కదా అంటారు. వాళ్ళు చెప్పేది వాస్తవమే. నువ్వు ఎట్టబడితే అటు తిరిగి వచ్చి యేసు రక్తం కడితే బావు. బైబిల్ ఏం చెబుతుంది? తెలియక అవిశ్వాసం వలన పొరపాటు జరిగిన దానికి ఊహించిన రీతిగా జరిగిపోయింది, అకస్మాత్తుగా జరిగిపోయింది. దాని విషయంలో ఎక్సైజ్ ఉంటుంది. అంతేకాని బుద్ధిపూర్వకంగా కఠినపరుచుకొని సాహసించి
ఇది చేస్తే, ఈ ఆజ్ఞాతిక్రమం జరిగితే పాపం వచ్చిందని తెలిసి బుద్ధిపూర్వకంగా హృదయం కఠినపరుచుకొని సాహసించి తెగించి పాపము చేస్తే యేసు రక్తము పని చేయదు. అందుకనే మరి యోహాను భక్తుడు గారు అంటారు, యోహాను రాసిన ఒకవేళ పొరపాటున జరిగితే, ఒక ఎర్లీ స్టేజ్ లో ఒక చిన్నపిల్లలాగా ఉన్నాడు క్రైస్తవుడయ్యి, వారి విషయంలో జ్ఞాపకం చేస్తాడు. యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం చదివాము. 2వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాడు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మనకు ఒక అడ్వకేట్ ఉన్నాడు. అడ్వకేట్ లాయర్, మనకు ఒక లాయర్ ఉన్నాడు. లాయర్ ఏం చెప్తాడంటే, మన పక్షా నుండి మనం చేసిన అపరాధాలను తప్పించడానికి లాయర్ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు కోర్టులో మీరు చూస్తూ ఉంటారు, పొరపాటు జరిగిందయ్యా కోర్టులో చెప్తారు, లాయర్ చెప్పుకుంటాయా నాది పొరపాటు జరిగింది అన్నప్పుడు ఆ లాయర్ ఏం చేస్తాడు, మన లాయర్ గారు మన దగ్గర ఉన్నారు. ఈ లాయర్ గారు ఈయన చెప్పుకున్నాం, అయ్యా నాకు మనం గుర్తుపట్టచ్చు లాయర్ గారిని, నల్ల కోర్టు 5 నిమిషాలు చెట్టేస్తారు, అయ్యా నాది పొరపాటు జరిగింది, లాయర్ గారిని పెట్టుకున్నాం. ఆ లాయర్ ఏం చెప్తాడు, నా పక్క నుండి అయ్యగారికి జడ్జి గారికి చెప్తాడు, యేసుపాదము ఏదో పొరపాటు జరిగిపోయింది, తాను పొరపాటు జరిగింది, తెలియజేశాడు, కావాలని చేయలేదు, ఏదో అకస్మాత్తు జరిగిపోయింది, ఏదో ప్రేరేపణ, అది ఏ దుష్ట ప్రేరేపణ ఏదో తెలియదు కనుక జరిగిపోయింది, ఆయన ఒప్పుకుంటున్నాడు సార్ నేను ఈయన పక్కన. అది అప్పుడు జడ్జి గారు కూర్చొని కన్సిడర్ చేస్తాడు అన్నమాట. వస్తేనా అందుకోసం. కానీ ఇప్పుడు ఈ లాయర్ ఎవరు, ఇది ఆత్మసంబంధ లాయర్. తండ్రి యొద్ద మనకు ఒక లాయర్ ఉన్నాడు, అడ్వకేట్, యేసు క్రీస్తు అని ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, మనం తెలియక చేసిన వాటి విషయంలో పొరపాట్లు జరిగితే, ఏదైనా జరిగినప్పుడు మన ప్రభు చెంత ఒప్పుకొని, అయ్యా నన్ను క్షమించు, పొరపాటు జరిగిపోయింది, నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి అని అడిగినప్పుడు ఈ అడ్వకేట్ మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27వ వచనంలో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27వ వచనంలో, హెబ్రీ 7:25లో ఆయన మన పక్షం నుండి ఆయన ఉండి విజ్ఞాపన చేస్తా ఉంటాడు తండ్రి అయిన దేవుని దగ్గర. ఏం చెప్తాడు, యేసుపాదం ఏదో పొరపాటు జరిగిపోయింది, ఆయన ఒప్పుకున్నాడు, నేను కూడా ఒప్పుకున్నాను, నీ కుమారుడైన యేసు నేను కూడా ఒప్పుకుంటున్నాను, అదేవిధంగా తండ్రి మీకు కూడా తెలుసు, అంతా ఫ్యాక్టే, ఇక్కడ ఫ్యాక్టే, ఆయన ఒప్పుకునేది ఫ్యాక్టే, నేను కూడా చూస్తున్నాను, ఒప్పుకుని సరిదిద్దుకుంటున్నాడు, ఇక 2సారి చేయడట, ఇక చేయడు, ఇదే ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు, ఇక చేయనంటున్నాడు. ఇక తర్వాత తాను ఒప్పుకుంటున్నాడు, నేను కూడా ఈ విషయాన్ని గమనించాను, తండ్రి మీకు తెలుసు సత్యం అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందండి, ఎక్స్క్యూజ్ క్షమాపణ దొరికింది. గాడు సీమోన్ విషయంలో అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఆయన వచ్చాడు, ద్రవ్యంతో దేవుని శక్తిని కొనుక్కున్నాడు. పేతురు గారు నీ హృదయం సరలేదు, పశ్చాత్తాపడి మారు మనసు పొందు అన్నాడు. అయ్యా నాకు ఒకళ్ళు క్షమిస్తాడేమో, ఒకళ్ళు అవకాశం దొరికిందని ఆప్షన్ ఇచ్చాడు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. నేను ప్రార్థన చేసుకుంటా, మీరు కూడా ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ఈ విధంగా ఎక్స్క్యూజ్ దొరికింది. కానీ వెలుగులో ఉన్నామని చెప్పుకొని చీకట్లో నడిస్తే ఏమవుతుంది, క్షమాపణ యేసు రక్తం పనిచేయదు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఈ రోజుల్లో క్రైస్తవులు, నిజ క్రైస్తవులు తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రులు చేస్తుంది, వాస్తవం. కానీ బుద్ధిపూర్వకంగా హృదయాన్ని కఠినపరుచుకొని ఆ తర్వాత సాహసించి హృదయాన్ని కఠినపరుచుకొని ఉద్దేశపూర్వకంగా కావాలని చేసేదానికి ఎక్స్క్యూజ్ లేదు. కాబట్టి మనం ఏం వెతకాలి, వాట్ షుడ్ వి సీక్,
పైన వాటిని వెతకాలి. పైన వాటిని వెతికేటప్పుడు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. వెలుగుగానే వెలుగులోనే జీవించాలి. వెలుగు సంబంధి వెలుగులోనే జీవించాలి, కానీ చీకటిలో నడవకూడదు. ఫస్ట్. తర్వాత మూడవదిగా చూసినట్లయితే, ప్రియమైన సహోదరులారా, మనము ఏమి వెతకాలంటే పరలోకమందు ఉన్న ధనాన్ని వెతకాలి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 20వ వచనములో ఏం చెప్పాడంటే, యేసుప్రభు వారు, భూలోకంలో మీరు ధనం సమకూర్చుకోవద్దు, పరలోకంలో ధనం సమకూర్చుకోండి అని యేసుప్రభు వారు చెప్పాడు. భూలోకంలో ధనము సమకూర్చుకోవద్దు అన్నాడు. భూలోకంలో ధనము వాస్తవానికి అక్కడ యేసుప్రభు వారు చెప్పిన ఉద్దేశము అసలు వద్దని కాదు అక్కడ. ఎందుకంటే తర్వాత వచ్చినా చెప్తాడు, నీ ధనము ఎక్కడుంటుందో నీ మనసు అక్కడే ఉంటది కదా. ఆ ఉద్దేశంతో చెప్పాడు. నా దగ్గర ఇంత కిలో బంగారం ఉంది, 10 ప్లాట్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా కొన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి. తర్వాత లేచిన దగ్గర నుంచి నా ఫోకస్ అంతా ఎక్కడుంటుంది? ఆ ప్లాట్లు ఎవరు కబ్జా చేస్తారో, ఆ పంటలు పండలేదో, ఈ బంగారం ఎవరు ఎత్తుకెళ్తారో, కాపలా పెట్టమన్నా కూడా ఎవరైనా కాదు, నేనున్నాయ్యా నా గొంతు కూసేస్తారు, నేనున్నాయి కాపలు అంటారు కదన్నా. చూడన్నా, అవునా కాదా? కనుక ఈ విధంగా చూసినట్టయితే నా ప్రియ సహోదరులారా, యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే, దయచేసి గమనించాలి. యేసుప్రభు వారు పరలోకమైన ధనం కూర్చుకున్నాడు, కానీ భూలోకంలో ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ ధనవంతుడు ఇది కూడా చెప్తాడు, ధనం వద్దని కాదు. ప్రభు వారు చెప్పిన ఉద్దేశం, ఒక ధనవంతుడు వచ్చాడు, ఆయన అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. యవనస్తుడు వచ్చి అడిగితే, అబ్బాయి నీకు ఒకటి కొదువు ఉంది అన్నాడు. నీ కొదువు ఉంది ఏంటంటే ధనం అన్నాడు. అతడు, నీ ధనవంతం అమ్మించి నన్ను వెంబడించమన్నాడు. అతడు మిగులు ఆస్తి వాడు కనుక మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో అక్కడ చూసినట్టు 21వ వచనం కావచ్చు, అక్కడ అతడు ఎట్లా ఉన్నాడంటే వ్యసనపడ్డాడు. అదే మార్కు సువార్తలో చూసినట్టయితే, మార్కు సువార్తలో మిక్కిలి వ్యసనపడ్డట్టు చెప్పాడు. 10వ అధ్యాయంలో మిక్కిలి వ్యసనపడ్డాడు. మత్తయి గారు చెప్పడం అంటే వ్యసనపడ్డాడు, మార్కు గారు చెప్పడం ఏంటంటే మిక్కిలి వ్యసనపడ్డాడు, లోకా గారు చెప్పటం ఏంటంటే ఆయన మొఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వచ్చాడు చాలా ఆసక్తిగా, యేసు ప్రభు ఆస్తి అంతా అమ్మేసి రమ్మన్నాడు. ఈ రోజున ప్రభుని వెంబడించే వాళ్ళు ఆస్తులు అమ్మే అవసరం లేదు. ధనం అన్నిటికీ అక్కరైద్ది. ఏంటంటే ధనము అన్నిటికీ అక్కరైద్ది. ప్రతి దానికి ధనం అక్కరైద్ది. ప్రసంగి అంటాడు, దయచేసి గమనించినట్లయితే ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే, నా ప్రియ సహోదరుడా, ద్రవ్యము ప్రతిదానికి ఉపయోగపడిద్ది, అక్కరపడిద్ది అంటాడు. ప్రతిదానికి ఉపయోగపడిద్ది. ఇదిగో నా దగ్గర డబ్బు ఉందండి, ఈ డబ్బు ఉంటామో తప్పేం కాదు, ఈ డబ్బు ఉంది. ఈ డబ్బుతో ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం, 11, 19 కావచ్చు, దయచేసి గమనించండి. అది ప్రతి దానికి ద్రవ్యము ఉపయోగపడిద్ది. ప్రతి దానికి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం ప్రతి దానికి ఉపయోగపడిద్ది. ఇప్పుడు చూడండి, ఈ డబ్బు ఇటు చూడాలి, ఈ డబ్బులో లోటు ఉందా? ప్రభుత్వం నడవాలంటే ధనం అవసరం. ఈ డబ్బుతో పేదవాళ్లకు ఆహారం పంచిపెట్టచ్చు, సేవకులకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వచ్చు కదండి. దీనితో అనారోగ్యం ఉన్న వారికి సహాయం చేయొచ్చు కదండి. ఈ డబ్బుతో వైద్యం చేసుకోవచ్చు, పిల్లల్ని పోషించుకోవచ్చు, పిల్లల్ని బాగా చదివించవచ్చు.
మంచిగా చదివించవచ్చు. ఇదే డబ్బుతోటి ఇది ఇప్పటివరకు మేలు, ఇప్పుడు ఈ డబ్బుతోటి కీడు కూడా చేయొచ్చు. సత్యానందం అన్న నాతోటి సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు, కోపం వస్తుంది నాకు. లోకాస్ అన్నది చెప్పాను, నీకు ఈ డబ్బు అన్నపోయి 10 సార్లు 10 బూతులు తిట్టురా అన్నాడు అనుకో, ఈ డబ్బు తీసుకొని ఏం చేస్తాడు, ఇట్టొస్తాడా రాడా? ఈ డబ్బు మేలుకు ఉపయోగపడిద్ది, కీడికి ఉపయోగపడి. డబ్బులో తప్పు కాదు, ఎందుకంటే ప్రభు అన్న ఉద్దేశం ఈ రోజుల్లో మనం వెళ్ళి అక్కడక్కడ మైకులు తీసుకొని ధనవంతుల దగ్గరికి వచ్చి మీ దగ్గర ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు అని గట్టి చెప్పామనుకో, వాళ్ళు దేని దగ్గరికి వచ్చేది రారు. సూర్య మధ్యంలో వంటి దూరట కంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట అసాధ్యం అన్నాం అనుకో, వాళ్ళు దేని దగ్గరికి వచ్చే వాళ్ళు రారు. ఆత్మను దూరపరుస్తున్నారు, ధనం ప్రాముఖ్యం కాదు. అర్థం చేసుకోవాలి. ఆ రోజున్న పరిస్థితి ఏంటి? ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఆయన ఒక మంచి శిష్యుడిగా చేయబోతున్నాడు. మంచి శిష్యుడిగా ఒక అపోస్తులు లాంటి బాధ్యత, పరిచర్య, క్రీస్తు ఐశ్వర్యం. పౌలు గారు దీన్ని ఏమంటున్నాడు? క్రీస్తు ఐశ్వర్యం ఈ మంటి ఘట్టంలో కలదు అంటున్నాడు. ఈ బాధ్యత ఆయనకి ఇస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరుడా, ఇది గొప్ప భాగ్యం. ధనవంతుడు వచ్చినప్పుడు ఏం చేశాడు? చాలా ఆసక్తిగా వచ్చాడు. తర్వాత ఎప్పుడైతే ఆ ధనం అడ్డంకి అయిపోయిందో నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళిపోయాడు? వ్యసన పడుతూ వెళ్ళాడు. తర్వాత ముఖం చెల్లబుచ్చుకున్నాడు. తర్వాత మిక్కిలి వ్యసన పడ్డాడు. చూడండి, ధనము. మరి ధనం ఏం కూర్చుకోమన్నాడు? ఇక్కడ చెప్పాం 20 వచనంలో ఏ ధనం గుర్తుకోవాలి? పరలోకమందు ధనం గుర్తుకోమన్నాడు. పరలోకమందు మీ ధనము సమకూర్చుకోండి అన్నాడు. అక్కడ చూడండి అన్నాడు. ఏది? పరలోకంలో ధనం సమకూర్చుకోండి. అయ్యా, మీరు పరలోకంలో ధనం ఓపెన్ అయింది, అకౌంట్ ఓపెన్ అయిందా? ఎక్కడ పరలోక ధనం పోగుతున్నాయి, డిపాజిట్ అవుతున్నాయా? మంచిది, చాలా సంతోషం. కాబట్టి నా ప్రియ సహోదరుడు గమనించాలి. ఇక్కడ విషయాలు చూసినట్టయితే ఏ విధంగా పరలోకమందు ధనం సమకూర్చుకోవాలి చెప్పేవు, కానీ ఏ విధంగా సమకూర్చుకోవాలో అది నేను జ్ఞాపకం చేస్తాను. ఎట్లా సమకూర్చుకుంటావు? ఒకటి, బేదలకు సహాయం చేయటం ద్వారా పరలోకమందు ధనము సమకూర్చుకోవచ్చు. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనము, మత్తయి సువార్త చూసినట్లయితే 19వ అధ్యాయము 21వ వచనంలో బేదలకు సహాయం చేయటం ద్వారా పరలోకమందు మీ ధనము సమకూర్చబడుతుంది అని యేసు ప్రభువు కదండి. తర్వాత యేసు ప్రభు పాత నిబంధనలో కూడా ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో అక్కడ కూడా చెప్తాడు. ఏంటంటే మీ దేశంలో పేదవాళ్ళు ఉంటారు, వచ్చి అడుగుతారు, నువ్వు సహాయము చేయి జాసి ఇవ్వమన్నాడు కదండి. నాకు ఈ వాక్యం చెప్పినారు, నా దగ్గర కొంతమంది వస్తారు అన్ని చోట్ల చెప్పంగానే, అయ్యా నాకు సహాయం చేయరు, నా దగ్గర ఉండొద్దు, ఉండాలంటే వాళ్ళకి చెప్పే 15వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము చూడండి. పేదవారు ఉంటారు, దీనులు ఉంటారు. నువ్వు ధనవంతుడు అయితే, నీకు సామర్థ్యం కలిగిన వాడు అయితే ఏం చేయాలంటే 11వ వచనములో బేదల దేశంలో ఉండక మానరు, అందుచేత నేడు నీ దేశంలో నీ సహోదరులకు, దీనులకు, బేదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపలని నీకు ఆజ్ఞాపించుతున్నాను కదండి. కాబట్టి మళ్ళా చూసినట్లయితే 2 కొరింథీ 8వ అధ్యాయము 12వ వచనం కాబట్టి అక్కడ ఏంటంటే నీ సామర్థ్యం కొలది నీ దగ్గర ఉంటే ఇవ్వు, అప్పులు చేసి ఇవ్వమని కాదు. అప్పు చేసి పప్పు కూడా చేయమనలా దేవుడు. నువ్వు సామర్థ్యం ఉందా? నువ్వు సామర్థ్యం ఇచ్చినప్పుడు నువ్వు చేయాలి. సామర్థ్యం ఉన్నప్పుడు చేయలేవు కదా. 8:12. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఫస్ట్ పాయింట్, పరలోకంలోనికి ధనం ఎక్కడ పోగవుతుందంటే ఎట్లా? బేదలకు
పూర్ అండ్ నీడి కదా, పేదలకు సహాయం చేయాలి. రెండవదిగా మన సహాయం ఏ విధంగా పరలోకంలో ధనం సమకూర్చిద్దంటే, ఇదిగో సువార్త, గాస్పల్, సువార్త పాటించుడు ద్వారా పరలోక ధనము సమకూర్చబడిద్ది. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనము మరియు 4వ అధ్యాయంలో కూడా అక్కడ మనం చూస్తాం. నేను వివరణ చేస్తాను. సువార్త పాటించడం ద్వారా మనలో పరలోక ధనం సమకూర్చబడుతుంది. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, దయచేసి మీరు గమనించండి, 1వ అధ్యాయము 3వ వచనంలో మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలువారింట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించినాడు, యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించగలరని అరుడిగా నమ్ముతున్నాను. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ పిలుపులున్న సంఘము ఎలా ఉన్నదంటే నా ప్రియ సహోదరుడా, వాళ్ళు పౌలు గారికి సువార్త విషయంలో మొదటి నుండి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సహాయపడుతున్నారు. పౌలు గారే వాళ్ళు డబ్బులు అడగట్లా, వాళ్ళే ఇస్తున్నారు. అడగకుండానే వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఆపేక్షించి చెప్తున్నాను. అయ్యా, నువ్వు ఇస్తే నీకు దీవెనలు వస్తాయి. ఎక్కడ దీవెనలు? పరలోక దీవెనలు, విస్తారమైన ఫలం రావాలి. ఏదో నీ డబ్బు ఆశించి నేను అడగట్లా. మీరు మాటికి నాకు సహాయం చేస్తున్నారు. ఫిలిప్పీ సంఘమా, మాటికి సహాయం చేస్తున్నారు. నేను మీ దగ్గర తీసుకున్నా, మీ కొరకు ప్రార్థన చేస్తే నీకు పరలోక ధనము సమకూరుతుంది. అది ఏ విధంగా? రెండోది ఏ విధంగా అండి? సువార్త ప్రకటనలో, పౌలు గారితో సువార్త ప్రకటనలో వీళ్ళు ఏం చేస్తున్నారు? పంపేవాళ్ళుగా ఉన్నారు. రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుండి 17 వచనాల్లో, 13 నుండి 17 వచనాలు చూడితే రోమాపత్రిక 10వ అధ్యాయం 13 నుండి 17 వచనాల్లో ప్రకటించే వారిని పంపిస్తున్నారు. సంఘం పంపిస్తుంది. అయ్యగారు మీరు సువార్త చేసి రండి, ఇగో నేను నా వంతు చొప్పున ఇస్తున్నాను. ఒక సైనికుడిని యుద్ధ భూమిలో పంపినట్టుగా సంఘము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిని సువార్త విషయంలో పంపేవారుగా ఉన్నారు. బైబిల్ ప్రకారం ఆదిమ సంఘంలో సువార్తకు వెళ్ళి సువార్త చేస్తాడు, ఆత్మలు రక్షింపబడతాయి. ఒక ఆత్మ విలువ, ఈ ఆత్మ విలువ ఎంతంటే సర్వలోకంలో ఉన్న ధనము కంటే కూడా ఎంతో గొప్పది. ఆ ఒక్క ఆత్మ సంపాదించిన సువార్త పడిచినప్పుడు నశించున్న వారికి, వెరితనము రక్షింపడు వారికి దేవుని శక్తి, రక్షింపడతారు వాక్యం ద్వారా. వాక్యం అనే విత్తనం జల్లుతాం, ఏదో రోజు మలిసింది, రక్షింపడతారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇక్కడ సువార్త చేసే వ్యక్తి ఉన్నాడు, పంపేవారు ఉన్నారు. ఒక ఆత్మ సంపాదించావు, వచ్చిన ఆ ఆత్మ సంబంధమైన ఆ ఈవుల్లో ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ అయింది. సువార్త చేసిన వానికి, పంపిన వానికి. పంపినప్పుడే కదా అతడు ప్రకటించేది, ప్రకటించినప్పుడే కదా అతడు వినేది, విన్నప్పుడే కదా అతనికి విశ్వాసం కలిగేది, విశ్వాసం కలిగినప్పుడు రక్షణ మార్గంలో వచ్చేది, అప్పుడే కదా ప్రార్థన చేసేది. పంపబడండి ఏ విధంగా రక్షింపబడతాడు, ఏ విధంగా పంపబడాలి. కాబట్టి నీకు పరలోక ధనం ఎక్కడ కొడుతుంది? సువార్త ప్రకటించే వారి పాదములో సుందరం. ప్రకటించేవారు అంటే ప్రకటించేవారు, పంపేవారు, ఇద్దరు పాదాలు సుందరే. పంపేవారు ప్రకటించేవారు, ఇద్దరు పాదములు సుందరమైనవి అంటాడు. కాబట్టి మూడవదిగా ఏంటంటే సత్క్రియలు. మూడేదండి, పరలోక ధనం ఎట్లా సమకూర్చుకోవాలని వివరణ చెప్తున్నాను. సత్క్రియల ద్వారా కూడా ఇక్కడ నీకు పరలోక ధనం సమకూర్చబడుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు అస్థిరమైన ధనమునందు లక్ష్యముంచక రాబో యుగములో మంచి పునాది వేసుకోవటానికి మీ ధనములో ఇతరులకు పాలివ్వండి, సహాయపడండి. నీకు స్తోమత ఉంది, ఎవరైనా అడిగేది సహాయపడాలి. స్తోమత లేకుండా ఒకసారి నా దగ్గర స్తోమత ఉండదు, నా దగ్గర ఏముండదు, మా ఇంట్లో ఉప్పు ప్యాకెట్ తీసుకోవడానికి కూడా ఉండదు, వర్కట్ కనపడతా అంతే. డబ్బులు ఉండవు, కొంతమంది అడుగుతారు, నా దగ్గర ఉండద్దు, ఇవ్వటానికి ఉంటే ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను, తప్పనిసరిగా ఇస్తాను. కానీ సామర్థ్యం ఉన్నప్పుడు ఈ లోకంలో ధనవంతులైన వారు అస్థిరమైన ధనం గనుక దాని మీద లక్ష్యం ఉంచు. ఈరోజు నీ దగ్గర ఉంటే రేపు ఇంకోటి దగ్గర డబ్బు. కాబట్టి ధనం అస్థిరం. ఈ అస్థిరమైన ధనం ఎందుకు నమ్మికొంచుక రాబో దినాల్లో మంచి ఫౌండేషన్, ఎక్కడ? పరలోకంలో. అక్కడ ఫౌండేషన్ వేసుకోవటానికి, అక్కడ ధనం సమకూర్చుకోవటానికి ఏం చేయమన్నాడు? సత్క్రియలు. ఏంటండి సత్క్రియలు? ఒకటి బేదలను, రెండోది సువార్త, మూడోది దీని ద్వారా ఏమవుతుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం ఏంటన్నది? పరలోకమైన ధనము. ఎస్, కరెక్ట్. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఎన్ని చూసామో? 3 చూసాం. పైన వెతకవలసింది 4వది చూసినట్టయితే నా ప్రియ సహోదరుడు గమనించాలి. 4వది చూసినట్టయితే ఏమనగా, ఏమి వెతకాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకముగా ఉండాలి. ఎప్పటి వరకు? ప్రారంభం మొదలుకొని మరణం వరకు. నువ్వు సిలువెత్తుకున్నావు, సిలువెత్తుకొని నడుపుతున్నావు, క్రీస్తు వైపు నడుపుతున్న నీ శ్రమల్లో, కష్టాల్లో కదండి. నాగులపై నాగులు అవుతుంది, చేయబెట్టావు, వెనక తట్టు తిరగకూడదు. వచ్చావు, మళ్ళీ వెనక తిరగకూడదు, వెనక తట్టు తిరగకూడదు. ఆయన శిష్యుడు కాన్నారు. నువ్వు క్రీస్తు శిష్యుడు కావాలంటే తప్పనిసరిగా ప్రారంభం నుండి ముగింపు వరకు నమ్మకంగా పనిచేయాలి. ఇది దొడ్డ పని, ఇది గుడ్ వర్క్స్. ఈ పనిలోకి వచ్చావు, ఈ పనిలో నో రిటైర్మెంట్, అప్ టు డెత్ నో రిటైర్మెంట్. క్రైస్తవుడికి నమ్మకంగా ఆఖరి వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే ఏ విషయంలో నమ్మకమో? మన వ్యక్తిగతంలో నమ్మకమో, కుటుంబంలో నమ్మకమో, సంఘంలో నమ్మకమో, దేవుని సొమ్ములో నమ్మకమో, ఇతరుల సొమ్ములో నమ్మకమో. నమ్మకమైన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నాతో కూడా శ్రమ అనుభవించు అంటాడు పౌలు గారు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2-3వ వచనములో ఆ నమ్మకమైన వారికే పని అప్పచెప్పి హ్యాండ్ అవుట్ ద వర్క్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క పని అప్పచెప్పాలి. ఎవడు పడితే వాడికి అప్పచెప్పకూడదు. చించేసిన విశ్రాకులాగా అయిపోయింది దేవుని పని. నమ్మకమైన వాడు నమ్మకాన్ని పని చేయాలి. దేవుని పనికి వచ్చినప్పుడు నమ్మకం లేకపోతే, కొంచెం నమ్మకం లేని వాడు ఇంకెక్కువ నమ్ముకుంటాడు. ఆ భూలోకలే నమ్మకం లేని ఇంకా పరలోకలే ఆడపని అప్పచెప్తాడండి. నమ్మకంగా పని చేయాలి దేవుని పని. ఈరోజు చాలా మంది వస్తారు, నేను నమ్మకంగా పని చేస్తాను, కొన్నాళ్ళు వస్తారు, తర్వాత ఇక మళ్ళీ వెళ్ళిపోతారు. మా వల్ల కాదు, ఇది మా వల్ల కాదులే. అలా ఉండకూడదు. నాగలపై చేపెట్టావు, వెనుక తట్టు తిరగవద్దు. నువ్వు శిలువ మోసుకొని ముందు కొనసాగుతూ ఉండాలి. నమ్మకమైన పనివాడిగా కొనసాగుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరుడు గమనించాలి. తర్వాత నువ్వైతే మరి ఐదవది ఎప్పటి వరకు నమ్మకం ఉండాలి? మరణ వరకు నమ్మకం ఉంటే ఏమొస్తుంది? జీవ కిరీటము. ఏంటి? జీవ కిరీటము. జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు దూషిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండాలి. నువ్వు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు పారిపోకూడదు. ధైర్యం నిలబడాలి, ముందుకు వెళ్ళాలి, నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా పని చేస్తున్నప్పుడు నా ప్రియ సహోదరుడు గమనించాలి, అప్పుడు ఏం దొరికింది?
ఏం దొరికిద్దయ్యా? జీవ కిరీటం. జీవ కిరీటం దొరికిద్ది. జీవ కిరీటం దొరికిద్దంట. నమ్మకంగా పనిచేసినప్పుడు జీవ కిరీటం దొరికిద్ది. అంతేగాని ఏదో ఇట్లా సంవత్సరంలో ఎండింగ్ లో రేపు జనవరి 1 రోజు ఇట్లా చిట్టీలు వేసి తీసుకుంటే ఈ రోజు నాకు వాగ్దానం వచ్చిందండి జీవ కిరీటం, అట్లా రాదన్నా. అట్లా రాదు. మోసం చేస్తాను మీకు డబ్బులు తీసుకొని. ఈ మాట అనేది కొద్దిగా కష్టం ఉండొచ్చు తినే వాళ్ళకి. ఒక ఆయనకి ఎట్టానే వచ్చాడు, అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఒక ఆయన కూర్చొని హోటల్లో పని చేస్తాడు, ఇంకొక కూడి పని చేస్తాడు. వాళ్ళ అయ్యగారు ఆ రోజు ఆయన వాగ్దానాలు తీసుకొచ్చాడంట, డబ్బాలు వేసాడంట, ఎట్టడి కొట్టే తెల్లారిపోద్దు నీకు ఒకటి ఇచ్చాడు, నీకు వచ్చాడు. ఈయనకి ఏమొచ్చింది? వాడబారిన మహిమ కిరీటం వచ్చింది. ఈయనకి ముగ్గురికి అయ్యగారు తెచ్చింది 3 ఒకటే తెచ్చాడు. అక్కడ దొరకలేదు షాప్ లో అన్ని సామాన్. నేను వెళ్ళగానే వాడతారికి వెళ్ళగానే ప్రేజర్కి వెళ్ళాను 10 సంవత్సరం కాదని. అయ్యగారు నాకు ఇదిగో వాగ్దానం. ఎవరిచ్చారన్నా? ఎంత కట్టావు? 500. నువ్వెంత కట్టావు? 500. నువ్వెంత కట్టావు? 500. నువ్వేం పని చేస్తావు? కూలి పని. అయ్యా నువ్వు హోటల్ పని నాకు తెలుసు. అయ్యా నువ్వేం చేస్తావు? పదండి. వీళ్ళకి కాదు, వాడబారిన మహిమ కిరీటం ఎవరికి దొరికిద్దండి? సంఘ కాపరి అధ్యక్షుడు దొరికిద్ది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో వాడబారిన మహిమ కిరీటం వాడు దొరికిద్దే గాని చిట్టీలెత్తో దొరికేది కాదన్నా. ఇలా మార్కెట్ లో దొరకదు. దేవుని శక్తిని డబ్బులతో కొనకూడదు. అనవసరం భ్రమ పెడతా ఉంటాను. యథార్థం చెప్తున్నాను. నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా పనిచేసినప్పుడు జీవితం దొరికింది. శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, బాధల్లో దారికి నిలబడాలి. అప్పుడు దొరికిద్ది క్రౌన్ ఆఫ్ లైఫ్. అప్పుడు దొరికిద్ది. అంతేగాని ఆ డబ్బులు కడితే వచ్చేది కాదు. అది మోసపుచ్చారు మిమ్మల్ని. మన్న వరకు నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు నువ్వు పైన చూస్తావు. ఏం దొరికింది నీకు? తర్వాత చూసినట్టయితే తర్వాత ఏంటి అది? వెరీ గుడ్, చాలా సంతోషం. ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు మీరు మాట్లాడద్దు దయచేసి. ఎందుకంటే ఇక్కడ మనం లైవ్ వెళ్తుంది, రికార్డ్ వెళ్తుంది. మీరు ఏదనంటే తను అడగండి, చెప్తాను. ఏమిటంటే ఇక్కడ పేతురు గారు ఆయన ఒక పెద్ద, తోటి పెద్దలు ఒక సంఘంలో ఒక్కళ్ళగా ఉండేది. అనేక మంది పెద్దలు ఉంటారు. పెద్దనైన నేను తోటి పెద్దలు మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే మీరు మందకు మాదిరిగా ఉండే, ప్రభులా ఉండొద్దు. మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్షన్ చేయొద్దు, దుర్లాభాపేక్ష ఉండకూడదు, మీరు వసూలు చేసే కార్యక్రమం చేయొద్దు. నీకులాగా చూసుకో, నీ చుట్టూ ఎస్కాట్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే నాతో కలవటానికి ఈజీగా రావాలి. ఇందులో మధ్యవర్తులు ఎవరు అపాయింట్మెంట్లు ఉండకూడదు, రావాలి. తర్వాత అసలు ప్రధాన కాపరి వస్తాడు. నువ్వు సంఘానికి కాపరిగా పనిచేస్తున్నావు. నువ్వు నమ్మకంగా పనిచేసావనుకో సంఘ అధ్యక్షుడిగా ఒక కాపరిగా మంచిగా పనిచేసినట్టయితే ప్రధాన కాపరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు నీకు ఏ కిరీటం ఇస్తున్నాడంటే, ఏ కిరీటం అన్నా? ఏ కిరీటమో? ఏ కిరీటమో? జీవ కిరీటం చెప్పలేదు. అక్కడ చదవండి. నేను 5వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో వాడబారని మహిమా కిరీటం. ఇది వాడకూడదు. ఆ రోజుల్లో ఆకులతో గట్టి కిరీటాలు ఉండేవి. వాడబారిని సంఘ అధ్యక్షుడికి ఇచ్చేదేమో వాడబారంది. శ్రమలో ఉన్న వాళ్ళకేమో జీవ కిరీటం కదన్నా. ప్రతిదానికి డిఫరెంట్ కిరీటాలు ఉన్నాయి. చాలా కిరీటాలు ఉన్నాయి అక్కడ. ఆ రోజు కిరీటాలు. ఆ వేళ ఉన్నప్పుడు ఎన్ని కిరీటాలు వస్తాయో! వాడవారిన కిరీటం, జీవ కిరీటం, మహిమా కిరీటం, దయా కిరీటం, అన్ని కిరీటాలే ఉంటాయి ఆ రోజున. ఎప్పుడు పైన ఉంటాయి అన్ని, ఇక్కడ కాదు. ఏడైతే వాడిపోతాయి, ఇట్లా వాడిపోతాయి అన్నమాట. నా ప్రియ సహోదరుడు గమనించాలి. అర్థమేనండి? కాబట్టి ఇప్పుడు 4 చదివామో 5వదిగా వస్తున్నాం. 5వ గమనించినట్టయితే దయచేసి గమనించండి. 5వది ఏంటంటే ఆత్మలను సంపాదన చేయాలి. ఏం సంపాదన చేయాలని? ఆత్మల డబ్బులా? దేవుని సేవలో వచ్చి డబ్బులు సంపాదించే ఆలోచనలు కూడా వస్తూ ఉంటారు. తిమోతి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 5వ వచనములో 6వ అధ్యాయము 5వ వచనములో తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఏమంటాడంటే, చెడిపోయిన మనస్సు సత్యహీనులు దైవభక్తి గొప్ప లాభ సాధకం అనుకున్నాడు ఓ తిమోతి అంటాడు. దైవభక్తి చేస్తే డబ్బులు వస్తాయి, అది చెడిపోయిన స్వభావము. చెడిపోయిన మనసు సత్యహీనులు, దైవభక్తి వల్ల డబ్బులు వస్తాయి అనుకోవద్దు. 6వ వచనంలో నిజమైన దైవభక్తి చేస్తే, నిజంగా నువ్వు దైవభక్తి సంతుష్టమైన దైవభక్తి చేస్తే, నిజంగానే ఇహమందు పరమందును నిజంగానే నువ్వు ధనవంతుడవుతావు. కాబట్టి దైవభక్తి గురించి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేయి, ఎక్సర్సైజ్ చేయి అంటాడు. శరీర సంబంధమైన ఎక్సర్సైజ్ కొంతవరకే గాని దైవభక్తి అయితే చాలా రాబోయే యుగాలకు మేలు కలిగిద్ది. కాబట్టి నా ప్రియ సహోదరుడు ఇక్కడ చూసినట్టయితే 5వది ఏంటంటే ఆత్మను సంపాదించుట. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనంలో చదువుదాం. ఆత్మను సంపాదించే విషయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరలోక సంబంధం వాటి మీద లక్ష్యం ఇచ్చేటప్పుడు, పైవైపు చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆత్మను సంపాదించాలి. దయచేసి తీయండి, మీరు కూడా దీన్ని, నేను చదువుతున్నాను, లేకపోతే తీసేవాళ్ళు మీరు చదవచ్చు, గట్టిగా తప్పు లేకుండా చదవాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం, నీతిమంతులిచ్చి ఫలము జీవ వృక్షము, జ్ఞానం గలవాడు ఇతరులను నిన్ను వల్ల నీ పొరుగు వారిని, బైబిల్ అని చెప్తుంది లవ్ గాడ్ లవ్ అదర్స్, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు రక్షింపడ్డావు, రక్షింపబడ్డా నీవు రక్షింపబడిన వారి విషయమై నువ్వు చేయాలి, ప్రయాసపడాలి. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే ఇతరులను రక్షిస్తాడు. ఏంటి రక్షణ మార్గం? ఒక ఆత్మ విలువ ఎంతో విలువని చెప్పుకున్నాం. అందులో అతను ఏం చేస్తాడంటే, నా ప్రియ సహోదరుడా, ఈ ఆత్మ సంపాదన విషయంలో ఏంటంటే ఏం చేస్తాడంటే ఆత్మను ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా రక్షించాలంటే సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటన చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. సువార్త ప్రకటన చేయటానికి మనం ఏం చేయాలంటే, మరి ఆ రక్షించినప్పుడు, సువార్త ప్రకటన చేసినప్పుడు ఆత్మలో రక్షింపబడతాయి. సువార్త ప్రకటన కథలు చేయటం వల్ల ఆత్మలు రక్షింపబడవు, స్టోరీ వల్ల కాదు. బైబిల్ ప్రకటన చేయాలి, బైబిల్ ట్రూత్ చెప్పాలి. ఆత్మను రక్షించే కార్యక్రమంలో నా ప్రియ సహోదరుడా ఏం చేయాలంటే మరి అతడు నశించున్న ఆత్మల దగ్గరికి సీక్ అండ్ సేవ్. యేసుప్రభు అదే చెప్పాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. స్వార్థ ప్రకటించాలి, ప్రకటించినప్పుడు స్వార్థ పడినప్పుడు రక్షింపడతారు ఆత్మలు. కాబట్టి మనం ఈ విషయం మీద లక్షించాలి. ఆత్మల విషయంలో ఈ లోకం విడిచినప్పుడు ప్రభు అడిగేది ఇదే, అయ్యా నువ్వు రిటర్న్ వచ్చావా, భూలోకాన్ని మళ్ళీ తిరిగి వచ్చావా, యశ్పాదం నీ చేతులు చూపి అంటాడు. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు? అయ్యా భూలోకంలో చాలా ఆస్తులు సంపాదించాను, అన్ని బిల్డింగ్, పెద్ద టీవీ స్పీకర్, నేను యూట్యూబ్ స్పీకర్ని, నాకు పెద్ద పెద్ద మీటింగ్ కాదు లక్ష్య పెట్టడైనా. నువ్వే నాకు లెక్క చెప్పి ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు, ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఇది అడుగుతాడు. ప్రతి క్రైస్తవ లక్ష్యం ఉంచాల్సింది ఏంటంటే, ఈ 5వ లక్ష్యం ఏంటంటే ఆత్మల సంపాదన. తర్వాత ఏంటంటే నా ప్రియ సహోదరుడా గమనించాలి. ఇక 6వది గమనించినట్టయితే మరి పరలోకం వైపు చూడాలి. మన ఎక్కడ పరలోకం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ఏంటంటే, దయచేసి చూడండి మీరందరూ. ఏంటి ఇప్పుడు మన ఈ లోకంలో యాత్రికులము పరదేశులము. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకము
శాశ్వతము కాదు. ఏదో ఒక రోజు ఈ లోకము రేపటి దినం ఏమి సంభవించినో తెలియదు. మన జీవం ఏ పాటిది, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఊపిరి లాంటిది. కాబట్టి ఈ లోకంలో యాత్రికులు పరదేశులు కాబట్టి శాశ్వతమైనది అక్కడ ఉంది కాబట్టి ఆ పట్టణం కొరకు ఎదురు చూడమంటాడు హెబ్రీ గ్రంథకర్త. ఏమంటాడంటే 11వ అధ్యాయంలో, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాది గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. ఏ పట్టణం అది? పరలోక పట్టణం అండి. ఏ పట్టణం? పరలోక పట్టణం. ఆ పట్టణానికి శిల్పి ఎవరు? ఆర్కిటెక్చరు. ఇంకెవరు? బిల్డర్ ఎవరు? దేవుడే. మన హైదరాబాద్ లో మహానగరం, గొప్ప నగరం, ఆశ్రయింపబడిన మహానగరం. మీరు హైదరాబాద్ లో ఎటు 50-60 కిలోమీటర్లు ఎటని వెళ్ళండి, బిల్డింగ్లు ఎంత అందంగా ఈ లోక బిల్డర్స్ గట్టిని. అటు గచ్చిబౌలి సైడ్ వెళ్ళండి, ఇటు వెళ్ళండి, చుట్టూ వెళ్ళండి, సరౌండింగ్ వెళ్ళండి, ఎన్ని అందమైన బిల్డింగ్లు ఉన్నాయో. ఇవన్నీ భూ సంబంధమైన బిల్డింగ్లే. కానీ ఈ బిల్డింగ్ ఏంటంటే పరలోక సంబంధమైన పట్టణం. తర్వాత 11వ అధ్యాయం 13వ వచనము మరి 16వ వచనం చూసినట్టయితే హెబ్రీ పత్రికలో మన ఈ లోకంలో యాత్రికులు పరదేశులు 16వ వచనములో ఆ అసలైన పట్టణము, ఆ మహిమగల పట్టణం కోసం ఎదురు చూశారు విశ్వాస వీరులు అందరూ కూడా. దాని మీద ఫోకస్ పెట్టారు, డబ్బు మీద కాదు ఫోకస్ పెట్టింది. ఏమీ ఫోకస్ పెట్టి, అందుకనే యేసుప్రభు అన్నది, మీరు పరలోకంలో ఫోకస్ పెట్టండి, భూ సంబంధం కాదు. ఈరోజు అందరూ భూ సంబంధం చేస్తారు, బోధించారు కూడా భూ సంబంధమే బోధిస్తున్నారు. మీరు ఇప్పుడు సైకిల్ మీద వస్తారు, కార్ల మీద వస్తారు. మీరు ఇప్పుడు పేదవాళ్ళు ధనవంతులు అవుతారు. దేవుడు ఇస్తాడు మన అవసరం. క్రీస్తు చేసిన ప్రతి అవసరం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19లో క్రీస్తు చేసిన ప్రతి అవసరం తీరుస్తాడు దేవుడు. మనకి తీరుతున్నాడు, బయట వాళ్ళు కూడా తీరుతున్నాడు. క్రైస్తవులు మాత్రమే అవసరాలు తీరుతున్నాయా? అందరూ తీరుతున్నాయి. కానీ ఇక్కడ గమనించాలి ఏంటంటే, మన ఫోకస్ ఏంటంటే ఎక్కడ? పరలోక పట్టణం. ఆ పట్టణానికి ఎవరు? బిల్డర్ ఎవరు? దేవుడే. ఆర్కిటెక్చర్ ఎవరు? దేవుడే. ఆ పట్టణం గురించి పరలోక పట్టణమా, 12 గుమ్మాలు, అవన్నీ పాట ఒకటి ఉంది కదా, ఎన్నో ముత్యాలతో నిండిపోయింది, అంతా బంగారు వీధులు. ఈ లోకంలో ఉన్న ధనవంతులు అందరూ ఎక్కడ తిరుగుతారు? బంగారం ధరించుకోవచ్చు, కార్పెట్ నేల మీద నడుపుతారు. కానీ క్రైస్తవులు ఎక్కడ నడుపుతారు? బంగారం వీధులు నడుపుతాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, ఈ లోకంలో దరిద్రులైన వారు, పేదలైన వారు పరలోక విశ్వాసమందు మీరు ఐశ్వర్యవంతులు, ధనవంతులు అంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇక్కడ గమనించాలి ఈ పరలోక పట్టణం. పేతురు గారు కూడా అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు? ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులు, ఆత్మకు విరోధంగా పోరాడు శరీర కోరికల నుండి విరుద్ధంగా నడుచుకోండి, శరీర కోరికలను విసర్జించండి అంటారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ప్రియమైన సహోదరులారా మీ సొంత రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అంటాడు. కాబట్టి మళ్ళీ చెప్తానండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఇక్కడ మనం దేని వెతకాలి? పరలోక పట్టణంలో, అంటే నిత్యమైన పట్టణం. పరలోక పట్టణం దేవుడు ఉంటాడు, క్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, లెక్కమిజాని కోట్లాది దేవదూతలు ఉంటారు, 4 జీవులు ఉంటారు, 20 పెద్దలు ఉంటారు, తేజోవాసులు ఉంటారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉంటారు. ఇవి కాదు తరతరాలు ఉండే ఆ పట్టణ కొరకు ఎదురుదాలి. ఈ లోకంలో ఇది తాత్కాలికం. ప్రతి క్రైస్తవుడు వెతకాల్సింది, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ సీక్ హెవెన్ వెతకాలి. యేసుప్రభువు చెప్పాడు, యోహాను సువార్త 14:3 నా తండ్రి ఇంట అనేక నివాసాలు. ఈ భౌతికమైనవి కాదు, అంత స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనవి ఉన్నాయి. కాబట్టి
ప్రియమైన సహోదరుడా, ఇక ఆఖరిగా మనం దేని వెతకాలంటే, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేని వెతకాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఏ వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఏ వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం దయచేసి చూడండి. ఏ వెతకాలి? ఆఖరిగా ఆయన ఏ వెతకాలంటే ప్రభువుని వెతకాలి, దేవుని వెతకాలి. చదవండి అయ్యా. యెషయా గ్రంథము 55:6 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమున వెతకండి. ఎప్పుడు దొరుకుతాడండి? దొరుకుతాడు. దొరికే కాలం వెతకాలి. యేసుప్రభు వారు చెప్పాడు మత్తయి సువార్త 6:33లో, ఆయన మొట్టమొదటి రాజ్యం నీతిని వెతకండి, అన్ని దొరుకుతాయి. అనేక వర్షాలు చింతిస్తూ ఉంటారు. దేన్ని చింతిస్తారు? ఆ పిచ్చుకలు చూడండి, ఆ పక్షులు చూడండి, అవి విత్తము కొయ్యి వాటికి ఆహారం ఇస్తున్నారు కదా, మీరు వాటికి వీటికి పోగు చేసుకోవడానికి ఎందుకు ప్రయాసపడుతున్నారు? ఆయన రాజ్యం నీతిని వెతకండి. ఆదివారం సంఘానికి రండి. మీరు అపోస్తుల బోధ ఎందునో సహవాసంలో రొట్టె విరిచిటి అందు, అపోస్తుల గారు 2:40. మీరు అపోస్తుల బోధ ఎందునో సహవాసంలో రొట్టె విరిచిటి అందునో ప్రార్థన చేయటి ఎందునో ఎడతెగ ఉన్నారు. సహవాసం రండి. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడు. యెహోవా కొరకు ఎదురు చూసే టైం రండి. తర్వాత వెతికితే కాదు. తర్వాత వెతికారు ఎవరు? అయ్యా తర్వాత వెతికారు ఎవరు? మత్తయి సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 11వ వచనంలో అయ్యా అయ్యా తలుపుది, అయ్యా అయ్యా తలుపుది అంటున్నారు. వచ్చి డోర్ క్లోజ్డ్, తలుపు అయిపోయింది. రోజు వచ్చింది. బుద్ధిగల కన్నికలు 5 వచ్చేసారు, బుద్ధి లేని వచ్చే తలుపు కొడుతున్నారు. ఆయన తలుపు కొట్టాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో హృదయ ద్వారం వద్ద తలుపు నిలబడి తలుపు తట్టుచున్నాను, నీ హృదయాన్ని తెరిగి వస్తానంటున్నాడు. ఆ రోజే నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు. ఆయన దొరికే టైంలోనే నువ్వు ఎతకలేదు. ఆయన తలుపు మూసేసాడు. అప్పుడు వచ్చి అయ్యా అయ్యా తలుపుది అంటే, అయ్యా అయ్యా అని తలుపు తిట్టే తలుపు. యెహోవా దొరకు కాలాన్ని వెతకండి. బైబిల్ ఏం చెప్తుంది? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఏంటంటే కొరింథీ రాసిన 2వ పత్రికలో, కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, ఇంత గొప్ప రక్షణ ఎలాగ నిర్లక్ష్యం చేస్తావు, ఎలా తప్పించుకుంటావు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము తర్వాత చూడండి, అక్కడ ఏముందంటే, నేడనబడు సమయం ఉండగానే, టుడే, ఈరోజు నీ స్వరం విన్నావా? రోజు వెతుకు. దేని వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? కాబట్టి యెహోవా దొరకు సమయాన్ని దేవుని వెతకాలి. ప్రభు చెప్పాడు, వెతకమని చెప్పాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూడట మానవద్దు. వెతకండి, దేవుని వెతకాలి. నువ్వేం వెతుకుతున్నావు? కాబట్టి ఈ సమయంలో నా ప్రియ సహోదరుడా, ఇదిగో 7 ఎటర్నల్ గోల్స్ every Christian should seek. అర్థమైందండి? ప్రతి క్రైస్తవుడు వెతకవలసిన 7 నిత్య లక్ష్యాలు. 7 వివరించాను. మీకు ఎంత అవసరమో దాన్ని ఉపయోగించుకో.